పరకమణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న కొద్దిసేపటి కిందటే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. పరకామణి కేసులో ఆయన్ని విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడే సిఐడి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నారు విజయవాడ సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభమవుతుంది. సిఐడి పరకామణి చోరీ కేసులో ఏడీజీ నేరుగానే ఈ విషయాన్నంతటినీ పరిశీలిస్తూ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఇటు భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ధర్మారెడ్డి మాజీ ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి, మరోవైపు అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని కూడా ఇక్కడే విచారించారు. విచారించిన తర్వాత వైవి సుబ్బారెడ్డిని నోటీసులు ఇచ్చి పిలిచారు. షెడ్యూల్ ప్రకారంగా నిన్న రావాల్సి ఉంది. అయితే నిన్న తాను రాలేనని ఈరోజు వస్తానని చెప్పడంతో ఈరోజు విచారణ మళ్ళీ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మొత్తం మీద పరకామణి చోరీ కేసులో చూసుకున్నట్లయితే ఒకవైపు ఈ కేసు నమోదు చేసిన తర్వాత, ఆ కేసు నమోదు అయిన తరువాత పరిణామాలు, ఆ తర్వాత ఇటు లోక్ అదాలత్లో కేసుని ఉపసంహరించుకోవటం, రాజీ పడటం, అనంతర పరిణామాలుని ఒకవైపు చూస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ కుమార్ మరణం, ఈ రెండు వేరువేరుగా ఇటు సిఐడి అధికారులు విచారిస్తూ ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఆ కేసు నమోదైన సమయంలో ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నారు టీటీడీ బోర్డులో. అందుకోవటం ఆయన్ని విచారించారు. ఎందుకు చర్యలు చేపట్టలేదు, అసలు మీ దృష్టికి వచ్చిందా లేదా అనేటువంటి విషయాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అప్పటి విఎస్ఓగా అంటే విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని కూడా కొన్ని ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తుంది. మీ దృష్టికి ఎందుకు రాలేదు, వస్తే మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు, కేసు నమోదు తరువాత పరిణామాల్ని ఏ విధంగా పరిణామం జరిగింది, రాజీకి ఎందుకు రావాల్సి వచ్చింది, రాజీకి రావటంలో ఎవరెవరి పాత్ర ఉంది, అసలు మీకు ఈ కేసు రాజీ అయినట్లు తెలుసా లేదా, ఆ తర్వాత ఎవరైనా సరే రాజీ అయిన విషయాన్ని ఏవిఎస్ఓ తోటి మాట్లాడారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని కూడా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించిన విషయాన్ని పైన మీకు పరిధి ఎలా ఉంటుంది, అదేవిధంగా ఒక కేసు నమోదైన తరువాత దాన్ని ఉపసంహరించుకునే విధానము, రాజీ పడే విధానము ఎలా ఉంటుంది, ఆ తర్వాత దానిపైన చర్యలు ఎలాగ ఉన్నాయి, మీ దృష్టికి వచ్చిందా లేదా, వచ్చిన తర్వాత మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు, ఈ సమాచారాన్ని ఎవరికి ఇచ్చారు, ఇటువంటి విషయాలన్నింటినీ రాబట్టేందుకు ఈరోజు ప్రశ్నిస్తారని మనకి తెలుస్తోంది. ఇటు సతీష్ మరణం కూడా కొంత కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా హత్యగా ఇటు సిఐడి అధికారులు భావిస్తూ ఉన్నారు. అయితే ఏ రకంగా జరిగింది, ఎంత ఒత్తిడి మేరకు ఈ రకంగా జరిగిందా, అంటే మరణించారా లేదంటే ఎందుకు మరణించాల్సి వచ్చింది అనే విషయాలన్నింటినీ లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 2023లో రవికుమార్ ఇటు విదేశీ కరెన్సీ, అదేవిధంగా ఇటు బంగారం కూడా చోరీ చేసిన నేపథ్యంలో సతీష్ కుమార్, అప్పుడు ఏవిఎస్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత తిరుమల 1 టౌన్లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన తర్వాత కొద్ది రోజులకి ఆయన ఈ కేసుని ఉపసంహరించుకున్నారు. ఆ సందర్భంలో 7 రకాల ఆస్తులు టీటీడీ ఇటు దేవస్థానానికి 7 రకాల ఆస్తులు గిఫ్ట్ డీడ్లో ఇచ్చారు అనేది ప్రాథమికంగా గుర్తించారు. అయితే అసలు ఎందుకు ఇచ్చారు, రవికుమార్ ఏ విధంగా ఈ ఆస్తులన్నింటినీ సంపాదించాడు, ఆయన పైన గతంలో ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినా ఎందుకు వాటిని ఉపేక్షించారు, ఎటువంటి చర్యలు చేపట్టారు, ఎందుకు ఆయన్ని ఉద్యోగంలో ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, అంటే కేసు నమోదైన తర్వాత ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నింటినీ ఈరోజు అడిగి తెలుసుకునేందుకు ప్రశ్న
నినామావళిని తయారు చేసినట్టు మనకి తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజు మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు ఈ విచారణ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. స్వప్న, కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.